రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయ పరిసరాల్లో ఓ చిన్నారి అదృశ్యం కలకలం రేపింది. గత ఏడాది డిసెంబర్ 23న చింతలపల్లికి చెందిన 4 ఏళ్ల చిన్నారి అద్విత అదృశ్యమైంది. దీంతో తల్లిదండ్రులు లాస్య మధు గత ఏడాది డిసెంబర్ 28న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు అద్వితను 3 మహిళలు అపహరించినట్లు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా అనుమానిత మహిళల ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. 10 రోజుల నుంచి విస్తృతంగా పోలీసులు గాలిస్తున్నా చిన్నారి ఆచూకీ లభించడం లేదు. పోలీసులు 5 బృందాలుగా ఏర్పడి చిన్నారి కోసం ప్రస్తుతం వెతుకుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ దేవస్థానంలో 4 ఏళ్ల చిన్నారి అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. చిన్నారి మిస్సింగ్ అయి దాదాపు 15 రోజులు గడుస్తున్నా ఆచూకీ మాత్రం దొరకడం లేదు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన గంగస్వామి తన సోదరి సింగారపు లాస్య మతిస్థిమితం లేక డిసెంబర్ 10న ఇంటి నుంచి కూతురితో కనిపించకుండా పోయిందని తెలిపారు. ఈ క్రమంలో డిసెంబర్ 28న రాజన్న గుడిమెట్ల వద్ద లాస్య తన కూతురితో కనిపించిందనే సమాచారం మేరకు ఆ వేములవాడలోని రాజన్న గుడి వద్ద చేరుకొని గాలించగా సోదరి లాస్య ఆచూకీ దొరికినప్పటికీ పాప అద్విత ఆచూకీ దొరకలేదు. దీంతో పాపకు సంబంధించిన మేనమామ గంగస్వామి వేములవాడ పోలీసులను అయితే ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పాప మిస్సింగ్ సామాజిక మాధ్యమాలలో వైరల్ అవ్వడంతో పోలీసులు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తుంది. డిసెంబర్ 23న 3 మహిళలు ఈ చిన్నారి అద్వితను అపహరించినట్లు పోలీసులు అయితే ఆ ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చారు. ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా అనుమానిత మహిళా చిత్రాలను కూడా ఈ రోజు పోలీసులు విడుదల చేశారు. దాదాపు 10 రోజుల నుంచి విస్తృతంగా గాలిస్తున్నప్పటికీ బాలిక ఆచూకీ మాత్రం ఇంకా లభ్యం కావటం లేదు. ఒకంత రాష్ట్ర సరిహద్దులు కూడా దాటిందన్న అనుమానంతో పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో కూడా తనిఖీలకు పోలీసు బృందాలు వెళ్ళినట్టు మనకు తెలుస్తుంది. మొత్తానికి ఈ మానవ అక్రమ రవాణాకు సంబంధించిన ముఠా ఈ పని చేసిందా లేక మరి ఏదైనా కారణాలతో పాపను వేరే ఎవరైనా అపహరించారా అనేది అయితే పోలీసులు ఛేదించాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.